హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా ట్రెడిషనల్ రెసిపీ అండి. ఇది మన పూర్వీకులు చాలా బాగా ఇష్టంగా తినే ఒక అద్భుతమైన రెసిపీ ఇది. అదే తాటికాయతో తాటి గారెలు. గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. చాలా ఈజీ రెసిపీ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రిపరేషన్ చూద్దాం. ఈ తాటికాయలు మనకి వర్షాకాలంలోనే దొరుకుతాయి అన్నమాట. ఈ తాటి ముంజలు ముదిరిపోతేనే తాటికాయలు అవుతాయి. ఈ తాటికాయల్ని ముందుగా దాని మీద ఉన్న స్కిన్ అంతా మనం తీసేసుకున్న తర్వాత లోపటి గుజ్జు మనకు కావాలన్నమాట. ఆ గుజ్జుతోనే మనం ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తాము. అంటే దాన్ని పేసిని తీయటం అంటారు మన తెలుగులో. దాన్ని ఏ విధంగా తీయాలని చూపిస్తాను. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీస్తారు. నేనంటే ఒక స్టీల్ ప్లేట్ లాంటి దాంతో ఆ పల్ప్ అంతా నేను తీసుకుంటాను అనమాట. ఇది చాలా అద్భుతమైన స్వీట్ అండి, చాలా బాగుంటుంది కూడా టేస్ట్. మనం ప్రిపేర్ చేసుకున్నాక ఒక 2-3 రోజులు నిల్వ కూడా ఉంటాయి అన్నమాట. నేను చాలా తక్కువ పరిమాణంలో చేసి చూపిస్తాను మీకు చెప్పడం కోసం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా అద్భుతంగా ఉంటుంది రెసిపీ. సో నేను చూపిస్తున్నాను కదా, అదే పల్పు. ఇది ఒక్కటే కొద్దిగా కష్టం అనమాట. ఆ పల్పు తీయటం అన్నదే కష్టం, మిగతాదంతా చాలా ఈజీ ఈ రెసిపీలో. అది ఎలాగ ఏం చేయాలన్నది మీకు చూపిస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను అన్నిటి నుంచి తీసుకోలేదు, కొద్దిగా మాత్రం మీకు చేసి చూపటానికి తీసుకున్నాను. అది మనకు ఆ గిన్నెతో ఆఫ్ వచ్చిందనమాట. దానికి మనము ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇడ్లీ రవ్వ అంటే కొలత ఎలా అంటే హాఫ్కి హాఫ్ ఇడ్లీ రవ్వ మనం యాడ్ చేసుకోవాలి. అలాగే ఇది కొబ్బరి తురుము అనమాట. ఈ కొబ్బరి తురుములో మనం యాలకులు కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాం. అలాగే బెల్లం అంటే ఒక కుందు తీసుకున్నాను నేను. అంటే తక్కువ పరిమాణమే కాబట్టి ఒక కుందు తీసుకున్నాను. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ ఇడ్లీ పిండి, బెల్లం, ఈ కొబ్బరి పొడి బాగా కలిసేట్టు చక్కగా కలుపుకోవాలన్నమాట. అంటే మొత్తం బాగా మిశ్రమం కలిస్తేనే మీకు మంచి పేస్ట్ కింద తయారవుతుంది అనమాట. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకుందాం అనమాట. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి మంచి గుల్లతనంతో పాటు చక్కగా ముద్దగా చక్కగా కలిసి ఉంటుంది అనమాట. ఈ మిశ్రమాన్ని సుమారుగా ఒక అరగంట సేపు మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కడాయిలో ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకుని ఈ గారెలు మనం అల్యూమినియం ఫాయిల్ మీద కానీ కవర్ మీద కానీ మనం మామూలు రెగ్యులర్ గారెలు ఎలా వేసుకుంటామో ఆ విధంగానే ఆయిల్లో మనం వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, నేను వీడియోలో చూపించినట్టు ఈ విధంగా ఈ గారెలన్నిటిని ఆయిల్లో వేసుకుని 2 వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువ టైం పట్టదు, రెసిపీ ఈజీయే. కానీ మనం ఆ పల్ప్ తీసుకోవడమే మనకు కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. కానీ ఆ పల్ప్ కూడా మనం తీసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సుమారుగా ఒక 5-6 నెలల వరకు దాన్ని నిలవపెట్టి వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను తీసుకున్న కాయలు చాలా తీయగా ఉన్నాయన్నమాట. అందుకనే నేను బెల్లం క్వాంటిటీ తక్కువ వేసుకున్నాను. అంటే స్వీట్ అనేది ఎప్పుడైనా సరే మనకి తినే విధంగా చూసుకుని వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు అనమాట. ప్రజెంట్ ఎక్కువ డయాబెటిక్స్ ఎక్కువ కాబట్టి బెల్లం క్వాంటిటీ అదే స్వీట్ క్వాంటిటీ అందరూ తక్కువే తీసుకుంటున్నారు. ఆటోమేటిక్గా తాటికాయలో స్వీట్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. బాగా ముగ్గిన కాయల్లో చాలా ఎక్కువగానే ఉంటుంది. అందుకని బెల్లం అదే తీపి అనేది మీరు చూసి మీరు వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ గారెలన్నింటినీ ఇలాగా మన దగ్గర ఉన్న పిండి ప్రకారం అన్నీ వేసుకుని చక్కగా 2 సైడ్లు వేపుకుని మనం పక్కన పెట్టుకోవాలి. చెప్పాను కదా, ఈ సుమారుగా మనకి 4 నుంచి వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి అన్నమాట. అంటే మనం తినే దాని ప్రకారం ఒక్కొక్కరైతే ఒక రోజులో తినేస్తారు. అట్లా కాకుండా నిల్వ పెట్టుకోవాలనుకుంటే ఒక వారం రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా అన్నీ వేసేసుకుని మనం చక్కగా వాటిని తింటూ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. వీటితో మనం గారెలే కదండి, బూరెలు కూడా చేసుకోవచ్చు. అలాగే మనకు పూర్వకాలం ఇప్పుడు ప్రజెంట్ మనం కేక్ అంటున్నాం. అలాగే ఫస్ట్ ఈ తాటి రొట్టెతోనే ఆ కేక్ ప్రిపేర్ చేసేవాళ్ళు, దాన్నే రొట్టె అనేవాళ్ళం అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. వీలైతే అది కూడా మీకు చేసి చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీలో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి.